ఇప్పుడు మీ అందరికీ నచ్చే విధంగా జీవక అనే ఒక మంచి కార్యక్రమాన్ని చూపిస్తాడు, చూడండి. అహా ఇం ఇహి. ప్రాచీన భారతదేశంలోని మగధ సామ్రాజ్యం యొక్క అందమైన అరణ్యాలలో ఒక ప్రశాంతమైన ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో ఒక మహర్షి కొంతమంది పిల్లలకు ఆయుర్వేదం బోధించేవారు. ఒకరోజు ఆ గురువు శిష్యులను పిలిచి, మీరు ఆయుర్వేద విద్య పట్ల చూపిస్తున్న ఆసక్తి నన్నెంతో ఆనందింపచేస్తుంది. రేపు ఉదయం మీకు ఒక పరీక్ష పెట్టబోతున్నాను. దానికి మీరు సిద్ధంగా ఉండాలి. రేపటి వరకు ఎందుకు గురువర్య? ఇప్పుడే మేము సిద్ధంగా ఉన్నాం. అవును, మీరు చెప్పిన ఆయుర్వేద పాఠాలన్నీ మాకు బాగానే వచ్చేసాయి. మేము సిద్ధంగానే ఉన్నాము. మీ ఉత్సాహాన్ని నేను అర్థం చేసుకోగలను, కానీ మీరు రేపటి వరకు వేచి ఉండక తప్పదు. రేపు సూర్యోదయం కాగానే మీరు చెయ్యవలసినది చెప్తాను. ఈరోజు మాత్రం ప్రశాంతంగా కూర్చొని ఇప్పటి వరకు నేర్చుకున్న అన్ని పాఠాలు శ్రద్ధగా పునశ్చరణ చేసుకోండి అని చెప్పి వెళ్తాడు. ఆ రోజు విద్యార్థులందరూ పాఠాలు పునశ్చరణ చేసుకుంటారు. మరుసటి రోజు సూర్యోదయం కాగానే పచ్చని చెట్లతో పక్షులు సందడి చేస్తుండగా గురువుగారు విద్యార్థులను పిలిచి, ఈరోజు మీకు పెట్టబోయే పరీక్ష ఏమిటంటే, మీరు అరణ్యానికి వెళ్ళి వైద్యానికి పనికిరాని ఆకులు, వేళ్ళు, కాయలు, బెరడు ఏది ఉంటే అది తీసుకురండి. గురుదేవా, వైద్యానికి పనికిరానివా? అవును, మీరు విన్నది నిజమే, పనికిరానివే. ఇది ఎంతో సులభమైన పని గురుదేవా. మీరు ఇంకా ఏదో కఠినమైన పరీక్ష పెడతారనుకున్నాం. అవును, అడవిలో ఎక్కువ శాతం నిరుపయోగమైనవే ఉన్నాయి. ఇదేమంత కష్టమైన పని కాదు. ఇక మీరు బయలుదేరవచ్చు. గురువుగారు ఇంత సులభమైన పరీక్ష నిష్కారణంగా పెట్టరే. ఆయన మనకేదో తెలియజెప్పాలని అనుకుంటున్నారు. ఇందులో ఏదో అంతరార్థం ఉంటుంది. అందరూ అడవికి వెళ్తారు. ఎన్నో మొక్కలు, పువ్వులు, కాయలు పోగు చేసుకుని ఆశ్రమానికి వస్తారు. జీవకుడు మాత్రం ఏది ముట్టుకున్నా మనసులో ఏదో గుర్తుకు వచ్చి కోయడం ఆపేసేవాడు. మధ్యాహ్నానికి అందరూ ఆశ్రమానికి వస్తారు. గురుదేవా, చూసారా ఎన్ని నిరుపయోగమైన వస్తువులను తెచ్చామో? ఇంతకీ జీవకుడేడి? గురువుగారు చెప్పింది అర్థం కాక ఇంకా అడవిలోనే తిరుగుతూ ఉన్నాడేమో. అందరూ నవ్వుకుంటూ ఉండగా జీవకుడు ఖాళీ చేతులతో ఆశ్రమానికి వస్తాడు. అతని ముఖం బాధగా, భయంగా ఉంటుంది. తోటి విద్యార్థులు హేళన చేస్తూ ఉంటారు. ఏం జీవక, ఖాళీ చేతులతో వచ్చావు? గురువుగారు చెప్పింది అర్థం కాలేదా? పనికిరానివి తీసుకురమ్మన్నారు, అది కూడా చేయలేకపోయావా? అందరూ నవ్వుతుండగా గురువుగారు జీవకుడిని ప్రేమగా దగ్గరికి తీసుకుని, జీవక, ఏమైంది నాయనా? ఖాళీ చేతులతో ఎందుకు వచ్చావు? నేను పెట్టిన పరీక్ష అర్థం కాలేదా? గురుదేవా, మీ ఆదేశం నాకు స్పష్టంగా అర్థమైంది. కానీ నేను అడవిలో ఉపయోగం లేనిదనుకుని దేనిని ముట్టుకున్నా నా మనసులో మీరు చెప్పిన ప్రార్థనా శ్లోకం గుర్తు వచ్చేది. ఒక్కసారి ఆ శ్లోకమేంటో చెప్పగలవా జీవక? అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూల మనౌషధం, అయోగ్య పురుషో నాస్తి, యోజకస్తత్ర దుర్లభః. గురువు ఆనంద బాష్పాలతో జీవకుడిని హత్తుకుని, జీవక, నిజమైన విద్య యొక్క సారాంశాన్ని తెలుసుకున్నావు నాయనా. ఒక్కసారి నీ సహవిద్యార్థులకు
ఆ శ్లోకం యొక్క అర్థాన్ని చెప్పి వివరించు నాయనా. తమాజ్ఞ గురుదేవా. అమంతరం అక్షరం నాస్తి. మంత్రం కాని అక్షరం లేదు. మనం పలికే ప్రతి శబ్దం మంత్రంతో సమానం. నాస్తి మూలం అనౌషధం. ఔషధం కాని మొక్క లేనేలేదు. ఆయోగ్య పురుషో నాస్తి. మంత్రం కాని అక్షరం ఎలా ఉండదో, ఔషధం కాని మొక్కలు ఎలా ఉండవో, అలాగే పనికిరాని మనిషి కూడా ఈ సృష్టిలో లేడు. యోజకస్తత్ర దుర్లభః. మనకు దేనిని ఎలా ఉపయోగించాలో తెలియకపోవడం వల్ల అది ఉపయోగం లేనిదని తేల్చేస్తాము. కానీ నిరుపయోగమైనది ఈ సృష్టిలో ఏదీ లేదు. ప్రకృతి ఏది ఉపయోగం లేకుండా సృష్టించదు. ప్రకృతి దేవో భవ. ఆ జీవకుడే తరువాతి కాలంలో ప్రసిద్ధ వైద్యుడైనాడు. ప్రాచీన కాలంలోనే ఎన్నో క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేసి ఖ్యాతి పొందినాడు. నలంద విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా ఎందరో విద్యార్థులకు వెలుగైనాడు. సాక్షాత్తు గౌతమ బుద్ధునికి ఆంతరంగిక వైద్యుడైనాడు. హై హై నాయక. కీలు బొమ్మల ద్వారా ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు విలువైనదని ఎంత గొప్పగా చెప్పారు. అందుకే అందరూ ప్రకృతి యొక్క విలువను తెలుసుకుని ప్రకృతిని కాపాడండి.